బట్టల కిందేసేసి వీడిని వదిలితే చూడండి, కుర్చీలో పడుకొని ఉందనమాట. పడుకున్నది గబగబా వచ్చేసి ఆ బట్టల మీద అయితే పడిపోయి దాని ఇష్టం వచ్చినట్టయితే ఆడేసుకుంటుంది. బట్టల మీద లెగు అని చెప్తుంటే నా వంక అలా చూస్తుందండి. మళ్ళీ పడుకొని నేను ఆడుకుంటాను, నువ్వేం చేస్తావు చెయ్యి అంటుంది. మీ ఇంట్లో కూడా ఇంత దూలమోహోడు ఉన్నాడా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చి అప్పుడు వీడియో అయితే పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూస్తేనే నాకు యూజ్ అనేది ఉంటుందండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అయితే వీడు చూడండి, వీడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇంకా బట్టలు అయితే హ్యాండ్ వాష్ అని చెప్పాను కదండి, 2 డేస్ అయిపోయిందనమాట బట్టలు వాష్ చేసి. ఇంక అందుకే 2 డేస్కి ఒకసారి వాష్ చేసేసుకుంటే ఎక్కువ అవ్వనని చెప్పి అయితే బట్టలు వాష్ చేసేస్తామని తీసానండి. వీడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇంకా బట్టలు అయితే అయిపోయాయండి. షర్ట్లును పిల్లలు యూనిఫామ్స్ అవి ఆరేసేసాను. ఇంకా శారీస్ అయితే గోడ మీద వేసానండి. అవి వాటర్ అంతా కూడా వాడిపోయాకైతే ఆరేస్తాను. ఇంక ఇల్లంతా కూడా మాప్ పెట్టేసామండి. శుక్రవారం కదా ఈరోజు, ఇంకా మాప్ పెట్టేసేసాను. చూడండి మంచం ఎక్కుతానంటుంది. ఇప్పుడు వరకు బయటే ఉంది కదా, ఇంక తీసుకెళ్ళి అయితే లోపల కట్టేశాను, ఎండ వచ్చేస్తుందని. మంచం ఎక్కి పడుకుంటానంటుందండి. ఇంకా లేదు నువ్వైతే కింద పడుకో అని చెప్పాను. ఇంకా చూస్తుందనమాట. ఇంకా నేనైతే పప్పు వేసేసానండి. దోసపిండి అయితే నలుగుతుంది. ఇంకా వీడు చూడండి ఎలా పడుకున్నాడు, పడుకోమన్నానని. చాలా అల్లరి చేస్తుందండి. ఇంకా దోసపిండి నలుగుతుంది కదా, ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేసుకుందామని అయితే ఇడ్లీ రవ్వ తీస్తున్నానండి. చెప్పాను కదా త్రిశూల్ రవ్వే వాడతానని, ఇదే తెప్పిస్తాను. ఈరోజైతే కొంచెం 5 కేజీలే తెప్పించానండి. ఎప్పుడు అయితే 7 కేజీలు 8 కేజీలు అయితే తెప్పిస్తాను. ఈరోజు అయితే 5 కేజీలు తెప్పించానండి. కొంచెం పప్పు తగ్గించి వేసాను అనమాట ఈరోజు. ఫ్రిడ్జ్ అంతా ఏంటోనండి బాగా ఎండకనుకుంటా హీట్ వచ్చేస్తుంది.